ఫేమస్ అంటే తెలుసుకోవచ్చు. చాలా ఎన్ని టైమ్స్ విజిట్ చేశారు? మోస్ట్లీ 5 times. చార్మినార్లో చాలా వరకు ఎక్స్పెన్సెస్ అనేవి తక్కువ ఉంటాయని చెప్పారు కదా, సో షాపింగ్ వాటి పరంగా మీ అభిప్రాయం ఏంటి? Yeah, for street shopping it is the best place I think. సో ఇప్పుడు మీరు ఏమేమి షాపింగ్ చేశారు? నేను just casual needs like combs, flower vase. సో హైదరాబాద్లో ఇప్పుడు ఇక్కడ చాలా షాపింగ్ చేస్తున్నాం కదా, చార్మినార్లో మీకు తెలిసినంత ఫేమస్ ఫుడ్ కానీ అలాంటివి ఏంటి? I didn't taste it. సో ఎప్పుడైనా ఇరానీ చాయ్ ట్రై చేశారా? One time yes, but long back. ఓకే, సో దానిపైన Good. సో ఇప్పుడు చార్మినార్లో మీరు ఇంతగా కొన్నారు కదా, సో చార్మినార్ పైన మీరు ఎంత రేటింగ్ ఇస్తారు పై షాపింగ్? Out of 5? ఫర్ షాపింగ్, For only shopping. Out of 5 I will give 4. ఓకే, థ్యాంక్ యూ ఫర్ దిస్. సో యువర్ నేమ్? యువర్ ఫ్రమ్? బల్కంపేట్ అమీర్పేట్. ఓకే, మీరు ప్రాపర్ ఎక్కడైనా? లేదు, మేము ఆంధ్ర. సో ఓకే, సో చార్మినార్ మీరు రీసెంట్గా ఎన్ని టైమ్స్ విజిట్ చేశారు? నా చైల్డ్హుడ్ నుంచి నేను చాలా టైమ్స్ విజిట్ చేస్తాను. సో చార్మినార్ ఈజ్ యువర్ ఫేవరెట్ ప్లేస్. మేము సో చార్మినార్లో కాస్ట్ షాపింగ్ పరంగా తక్కువ ఉంటాయి అంటారు కదా, సో దానికి మీ ఒపీనియన్ ఏంటి? అవును, చాలా తక్కువ ఉంటాయి. కంపేర్ టు అదర్ ప్లేసెస్ ఇక్కడ చాలా తక్కువ ఉంటాయి. ఓకే, సో ఇప్పుడు చార్మినార్లో మీరేం షాపింగ్ చేయడానికి వచ్చారు? అంటే నైట్ వ్యూ చూడడానికి వచ్చాము. ఇలానే రేపు ఖాళీ ఉన్నాం కదా, ఈరోజు నైట్ మొత్తం చూసేసి ఇంటికి వెళ్ళొచ్చు అని చెప్పేసి. సో చార్మినార్లో మీరు రీసెంట్గా ఏమేమి ఎక్స్ప్లోర్ చేశారు, ఫుడ్స్ కానీ అలాంటివి? ఇరానీ చాయ్ ఇక్కడ చాలా ఫేమస్ ఉంటుంది, సో మీరు అది ట్రై చేయండి. షాపింగ్ అయితే ఇక్కడ ఆల్మోస్ట్ అన్ని షాపింగ్ చేయొచ్చు, అన్ని రీజనబుల్ ప్రైజెస్లో మీకు ఈజీగా. ఓకే, సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ విజిట్. థ్యాంక్ యూ. लाइक शेयर सब्सक्राइब करें సో గోదావరి ఛానల్కి లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయమని. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. బాయ్. థ్యాంక్ యూ. నవీన్ వెంకటేష్ యువర్ ఫ్రమ్? ఖమ్మం ఆల్సో ఖమ్మం. ఓకే, సో మీరు రీసెంట్గా చార్మినార్ ఎన్ని టైమ్స్ విజిట్ చేశారు? సెకండ్ టైం నేను చాలా ఆల్సో 3 times. సో చార్మినార్లో చాలా వరకు షాపింగ్ రేట్స్ అనేవి తక్కువ ఉంటాయని చెప్పారు కదా, కంపేర్ టు విలేజెస్. సో దీనిపైన మీ ఒపీనియన్ ఏంటి? ఒపీనియన్ అంటే ఎప్పుడు నేను షాపింగ్ చేయలేదు, వెయిట్ చేసాను. ఫస్ట్ టైం వచ్చి 5 minutes వెయిట్ చేసా. సెకండ్ టైం ఫుల్ రేటు తక్కువ ఉంటాయి. ఓన్లీ గాజులు, మట్టి గాజులు ఉంటాయి, అవి అయితే చాలా తక్కువ ఉంటాయి. షూసా? షూస్ కూడా తక్కువ. చాలా ఐటమ్స్ చాలా తక్కువ ఉంటాయి. అదర్ కంపేర్ చేసుకుంటే ఇక్కడ చాలా తక్కువ ఉంటాయి. మోర్ కలెక్షన్స్ ఎవ్రీబడి ఇక్కడనే పర్చేజ్ చేస్తారు. ఎవ్రీబడి. హైదరాబాద్ చార్మినార్లో చాలా ఫేమస్ ఫుడ్ ఏంటిది? బిర్యానీ. చార్మినార్ దగ్గర ఇరానీ చాయ్ ఎక్కడ ఫేమస్? ఎస్, ఇరానీ చాయ్ ఫుల్ ఫేమస్ ఇక్కడ హైదరాబాద్. చార్మినార్లో ఫేమస్ ఇంకా చార్మినార్ ఫేమస్. ఫుడ్ టైం, ఫుడ్ ఫుడ్ షాపింగ్స్ అండ్ నియర్ బై ఇక్కడ షాపింగ్స్. సో చార్మినార్లో మీరు రీసెంట్గా చాలా టైమ్స్ విజిట్ చేశారు కదా, సో ఈరోజు ఏం షాపింగ్ చేయడానికి? సో చార్మినార్ గురించి మీకు ఏమైనా తెలుసా హిస్టరీ? అంటే 400 సంవత్సరాల క్రితం తెలుసులే కానీ అంతే, దాని నుంచి ఏం తెలియదు. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ విజిటింగ్. థ్యాంక్ యూ. సో యువర్ నేమ్? అజయ్, ఇర్ఫాన్, దర్శత్, రవి. యూఆర్ ఫ్రమ్? నర్సాపూర్ సో అందరు సేమేనా? సో ఇప్పటివరకు చార్మినార్ ఎన్ని టైమ్స్ విజిట్ చేశారు? వరకు ఒక 5-6 times. 5-6 times నైట్ టైంలో. నైట్ టైం అంటే మార్నింగ్ టైం వచ్చారు? మార్నింగ్ టైం చాలా సార్లు అది లెక్కలేదు. అన్కౌంటబుల్. సో చార్మినార్లో షాపింగ్ అనేది రేట్స్ చాలా తక్కువ ఉంటాయని చెప్తుంటారు కదా, సో అది మీ ఒపీనియన్ ఏంటి? చాలా తక్కువ ఉంటాయి రేట్లు అయితే. కాస్ట్ తక్కువే, ప్లస్ ఇంకోటి షాపింగ్ కూడా ఫేమస్ కదా ఇక్కడ. ఓకే, సో ఇక్కడ షాపింగ్లో బాగా తక్కువ ఫేమస్ ఏంటిది? లైక్ షూస్, ఎనీథింగ్? డ్రాయర్లు తక్కువ ఉంటాయి. సో చార్మినార్లో మీరు రీసెంట్గా టేస్ట్ చేసిన ఫుడ్ ఐటమ్స్ ఏంటి? మీ ఫేవరెట్? ఇందాకే ఇప్పుడే తినేసి వచ్చినాం. ఓకే, అండ్ ఎనీథింగ్, ఎనీ ఫుడ్ ఐటమ్? బిర్యానీ, పాయా బిర్యానీ, ఇరానీ చాయ్, బిస్కెట్స్, అదే ఫేమస్ ఇక్కడ ఇరానీ చాయ్. సో ఇప్పటివరకు చార్మినార్లో మీరు బాగా ఎక్స్ప్లోర్ చేసిన థింగ్స్ ఏంటి? 3 things. ఎక్స్ప్లోర్ చేసిన 3 things అండి. మక్కా మసీద్ ఒకటి పక్కకే ఉంది కాబట్టి, ఓకే, అండ్ ఇక్కడ ఒక 500 meters నయాబ్ హోటల్ ఉంటుంది, అదొకటి. చార్మినార్ అంతే. సో
సో యువర్ నేమ్? తిలక్ యువర్ ఫ్రమ్? ఖమ్మం. సో మీరు రీసెంట్గా హైదరాబాద్ చార్మినార్ ఎన్ని టైమ్స్ విజిట్ చేశారు? ఇప్పటికి ఒక 3 times చూసిన. ఓకే, సో మీకు చార్మినార్ విజిట్ చేసే మార్నింగ్ ఇష్టమా లేకపోతే నైటా? నాకు ఎవరు లేనప్పుడు ఇష్టం. ఓకే, సో చార్మినార్లో రీసెంట్గా షాపింగ్ రేట్స్ అనేవి చాలా తక్కువగా ఉంటాయని కంపేర్ చేసి చెప్తున్నారు. సో దానిపైన మీ ఒపీనియన్ ఏంటి? నేను పెద్ద ఎప్పుడు షాపింగ్ చేయలే, కాకపోతే విన్నాను చిన్నప్పుడు బుక్స్లో చదువుకోవడం అలాంటివి తెలుసు. బ్యాంగిల్స్ బాగుంటాయని తెలుసు. బ్యాంగిల్స్ దొరుకుతాయి. సో షూస్ ఎప్పుడైనా కొన్నారా? షూస్ కొన్నా ఇక్కడ కొనలేదు. సో మీకు చార్మినార్లో బాగా రీసెంట్గా నచ్చిన ప్లేసెస్ ఏంటి? చార్మినార్లో ప్లేసెస్ ఫుడ్ ఐటమ్స్ కానీ? ఫుడ్ ఐటమ్స్ హైదరాబాద్ బిర్యానీ అంటే ఇష్టం. ఈ ఏరియాలో ఏం బాగుంటాయో తెలియదు, అంత ఐడియా లేదు. హలో ఫ్రెండ్స్, నమస్తే. నేను మీ గోదావరి ట్రావెలర్. మనం ఇప్పుడైతే చార్మినార్కి వచ్చేసాం నైట్ వ్యూ చూద్దామని. మన ఏమేంటంటే ఇప్పుడు మనం నైట్ వ్యూ చూడాలి, ప్లస్ నైట్ మార్కెట్ ఎలా ఉంటుందని చూడాలన్నమాట. ఇవైతే షాపులు అనమాట. ఫస్ట్ అయితే బ్యాంగిల్స్ అవి చూపిస్తాను. ఇవైతే చూడండి. ఇప్పుడు మనమైతే ఎలాగో ఇప్పుడు రివ్యూస్ చూసాం కదా, ఇప్పుడు మనం ఈ రివ్యూస్ని బట్టి మనం ఒకసారి మార్కెట్ అంతా తిరిగేసి వద్దామని చెప్పేసి వచ్చేసాను అనమాట. మీకైతే ఇవైతే టాయ్స్, ఇవి చార్మినార్కి ఇటువైపు ఉంటాయి, మక్కా మసీద్ వైపు ఉంటాయి. ఇవైతే ఇవైతే ఈ స్టాప్స్ అనమాట. ఇవైతే బ్యాగ్స్ ఉంటాయి, మొత్తం అన్ని మార్కెట్స్ ఉంటాయి ఇక్కడ అయితే. అవి లగేజ్ బ్యాగ్స్ అని, ఇది ఫోన్ కవర్స్ ఉన్నాయి. మీకైతే టైం ల్యాప్స్లో పెడుతున్నాను, ఎందుకంటే వీడియో చాలా లెంతీ అయిపోద్ది కాబట్టి. నేను మొత్తం మార్కెట్ అంతా తిరిగాను, మార్కెట్ అంతా తిరిగి మీకు టైం ల్యాప్స్లో పెడుతున్నాను, ఒకసారి చూసేసేయండి. చూసారు కదా, మొత్తం అన్నీ ఉన్నాయి. వాచెస్ ఏంటి, అవేంటి అసలు వాటి పేర్లు మనకు తెలియని పేర్లు ఏంటి, అవి కీ చైన్స్ అనమాట. ఇవి కీ చైన్స్ ఒకటే కొంచెం కాస్ట్ అనిపించింది. ఆ కీ చైన్ వచ్చి 150 రూపీస్ చెప్తున్నారు. ఇది చార్మినార్కి ఇంకో వైపు అనమాట. మొత్తం బ్యాంగిల్స్ అండి, చెప్పులేండి, ఇంకా ఏవేవో హ్యాండ్ బ్యాగ్లు. మీరైతే ఈ చార్మినార్కి వస్తే మాత్రం కంపల్సరీగా మీరైతే బాయ్ ఫ్రెండ్స్తో కానీ, గర్ల్స్ అయితే మాత్రం బాయ్ ఫ్రెండ్స్తో రావాలి. ఎందుకంటే వాళ్ళు చక్కగా మీరు అడిగినవన్నీ కొనిపించేస్తారు కాబట్టి మీరు బాయ్ ఫ్రెండ్తో రావడమే బెటర్. అదే అబ్బాయిలు అయితే గర్ల్ ఫ్రెండ్స్ని మాత్రం తీసుకురాకండి, ఎందుకంటే మీ పర్స్ ఖాళీ అయిపోద్ది. గర్ల్ ఫ్రెండ్స్ని అయితే తీసుకురాకండి, పర్స్ అయితే తీసి తెచ్చుకోండి. మట్టి గాజులు అయ్యా ఉంటాయి కదా, అవి తీసి పట్టుకోండి. వాళ్ళకి అంతకు మించి సంతోషం ఇంకేమి ఉండదు. మనల్ని నిజంగా ప్రేమించే వాళ్ళు అయితే మనం ఏమి ఇచ్చినా తీసుకుంటారు. కానీ అన్నీ ఉంటాయి, అసలు ఏది లేదురా అనడానికి ఏమి ఉండదు అనమాట. మొత్తం అన్నీ సమస్తం అన్నీ దొరుకుతాయి మీకు అయితే. నైట్ చార్మినార్ చూడడం అయితే మాత్రం మంచి బెస్ట్ ఎక్స్పీరియన్స్ అనమాట. అది అసలు మాటలు వర్ణించలేనిది. ఎక్కడెక్కడి నుంచి వస్తారో ఈ చార్మినార్ని చూడడానికి. ఇది ఇప్పుడు ఈ చార్మినార్ ఉంది కదా, దీని చరిత్ర మనం 1-2 minutes చూద్దాము. ఇది సుల్తాన్ మహమ్మద్ కూలీ, అదే కుతుబ్ షా అంటారు కదా, ఆయన కట్టించారన్నమాట 1951లోను. అయితే దీనికి 4 స్తంభాలు ఉంటాయి చుట్టూరును. అయితే ఇది అతని భార్య గారు ఉంటారు కదా, కుతుబ్ షా గారి భార్య అనమాట, బాగ్మతి అనమాట. ఆవిడకి గౌరవార్థం ఉంటుంది కదా, దానికి సంబంధించిన అదే గౌరవార్థం నిమిత్తం ఇది ఆయన నిర్మించారని చెప్తారన్నమాట. అయితే కానీ చార్మినార్ నిర్మించడానికి వేరే కారణం ఉందంటారు, కానీ మరి అది మనకి ఎవరికైతే తెలీదు. కానీ నమ్మకం ఏంటంటే, ఇక్కడ ఉన్న వాళ్ళ నమ్మకం ఏంటంటే, చార్మినార్ ఆ యుగంలో అదే ఆ టైంలో ఉండేది కదా, ఆ టైంలో ఏమైందంటే విపరీతంగా అక్కడ ప్లేగు అనే వ్యాధి వచ్చిందనమాట. అది ప్లేగు అనే వ్యాధి వస్తే దాన్ని నిర్మూలించడానికి వీళ్ళు ఏం చేశారంటే, ఇతను ఉంటాడు కదా, ఎవరో కుతుబ్ షా ఉంటారు కదా, ఆయన ఏం చేశారంటే, ఈ ప్రజలు వీళ్ళందరూ ఈ ప్లేగు వ్యాధి ఉండేది కదా, ఆ ప్లేగు వ్యాధి నుంచి అది దాన్ని ఏమంటారు, దాని నుండి కోలుకోవడానికి ఇతను అది అల్లా ముస్లిమ్స్ కదా, అల్లా వాళ్ళని ప్రార్థించుకోవడని. అయితే అది తగ్గాక ఇది
అల్లాకి నివాళి కింద నివాళి అదే అల్లాకి నివాళిగా ఇది చార్మినార్ని కట్టాడని చెప్పేసి, మళ్ళీ అలాగే అది దానికి చుట్టూరు 4 స్తంభాలు ఉంటాయి కదా, ఆ స్తంభాలు దేనికంటే ఇస్లాంలోను ఖలీఫా అనేసి ఉంటుందని ఒక 4 పార్ట్స్ ఉంటాయి అన్నమాట. ఆ పార్ట్స్కి దీనికి అంకితంగా అనమాట ఆయన 4 అలా చేసి పెట్టాడు అనమాట. ఇంకొక అపోహ సపోజ్ ఇంకొక నమ్మకం ఏమై ఉందంటే, కర్బలా అనే యుద్ధం జరిగింది. ఆ యుద్ధంలోనూ ఈ మహమ్మద్ ఉండేవారు కదా, ఇతను అల్లుడు చనిపోయారు అనమాట. ఆ యుద్ధంలో చనిపోతే ఆయనకి అల్లుడు జ్ఞాపకార్థం కోసం కూడా ఇది కట్టారనేసి కొంతమంది చెప్తారు. మరికొందరు అయితే ఇది మన సుల్తాన్ ఉన్నారు కదా, ఈయన అదే మన కుతుబ్ షా గారు ఉన్నారు కదా, ఈయన తన కాబోయే భార్య బాగ్మతి గారు ఉన్నారు కదా, అదే తన కాబోయే భార్య బాగ్మతి గారిని ముందు చూసింది. మొదటిసారి ఇక్కడే చూశారు కాబట్టి అందుకోసమని నేను ఇక్కడ కట్టాను అన్నట్టుగా కొంతమంది కట్టారు అన్నట్టుగా కొంతమంది నమ్ముతారు అన్నమాట. ఇక్కడ ఒక పునాది రాయి ఉంటుంది. ఆ పునాది రాయి మీద ఏం రాసి ఉంటుందంటే, ఈ నగరాన్ని ప్రజలతో నింపండి ఓ ప్రభు, నదిని చేపలతో నింపండి అని అక్కడ రాసి ఉంటుంది అనమాట. ఏంటంటే ఈ నగరాన్ని ఈ చార్మినార్ ఉన్న నగరాన్ని ప్రజలతో నింపేయండి ప్రభు, అలాగే నదుల్ని చేపలతో నింపండి ప్రభు అంటే ఎవరికి దాని పేరేంటి దానికి అవి రాకుండా ఏంటి ఆకలి లేకుండా ఉంటారు కదా, పేరు రాట్లా, అది డ్రౌట్ అంటారు, మరి తెలుగులో కరువు అంటారు, కరువు అనుకుంటా, అదే డ్రౌట్ అంటారు ఇంగ్లీష్లో. అయితే అస్సలు దీనికి కట్టినప్పుడు అయిన అమౌంట్ మధ్య పోద్ది అసలు. 1559లో ఎప్పుడు 1589లో నిర్మాణం ప్రారంభించిన 2 ఏళ్లలో దీనికి అయిన ఖర్చు ఎంత తెలుసా? 9 లక్షలు. 1589లో 9 లక్షలు అట్టింది దీన్ని కట్టడానికి. అప్పుడే 9 లక్షలు అంటే దీని తల్లి ఇప్పుడు మనకు అసలు ఇప్పుడు ఎంత అవుద్ది అలా? ఇప్పటికే 9 లక్షల ఆస్తి లేదు. అయితే దాన్ని అంటే 9 లక్షలు అంటే దగ్గరగా 2 లక్షల బంగారు నాణ్యాలు అనమాట. ఈ 2 లక్షల బంగారు నాణ్యాలని 9 లక్షల కింద చేసుకున్నమాట. అయితే ఇది ఏమైందంటే 4 మినార్స్ కదా, 4 మినార్స్ అయితే అంటే 4 చుట్లు 4 వైపు కదా. అయితే ఇది ఏమైందంటే 1670లోను పిడుగు పడతాయి కదా, అప్పుడు ఏమైందంటే ఒకటి పడిపోయింది అనమాట. ఒకటి పడిపోతే అప్పుడు ఏం చేశారు, దాన్ని మళ్ళీ ఏంటి కట్టడమే 9 లక్షలు అయితే ఆ ఒక్క మినార్కి దాన్ని మళ్ళీ తిరిగి మరమ్మతులు చేయడానికి దానికి మళ్ళీ చేయడానికి 58,000 రూపాయలు ఖర్చు అయిందనమాట. అయితే ఇప్పుడు అసలైంది ఏంటంటే, ఇప్పుడు చార్మినార్ ఉంది కదా, చార్మినార్ ఈ గోల్కొండ ఇవన్నీ ఒకరికి సంబంధించిందే కదా. అయితే వీళ్ళు ఏం చేశారంటే అసలు ఇంకోటి ఏముందంటే, చార్మినార్కి గోల్కొండకి కింద ఈ రెండింటికి కలిపే భూగర్భ సొరంగాలు అవి ఉంటాయి కదా, ఆ సొరంగం ఉంది అనేసి అంటారు అన్నమాట. ఎందుకంటే ఉండి అవకాశం కూడా ఉంది. ఎందుకంటే ఇదంతా వీళ్ళదే కాబట్టి ఏదైనా ఎమర్జెన్సీలో ఏదైనా అత్యవసరంలో తప్పించుకోవడానికి కానీ దేని గురించి వీళ్ళ కోసం ఓన్లీ ఈ రాజు కుటుంబాలు మాత్రమే తప్పించుకోవడానికి ఇటు నుంచి అటు కానీ రావడం కోసమని దేర్ ఈజ్ ఏ ఛాన్స్ అనమాట. దానికి ఒక అది ఉండొచ్చు, అదే ఉంటుంది ఆల్రెడీ. కానీ ఏంటంటే ఇప్పటివరకు అది ఇప్పటివరకు కనిపెట్టలేకపోయారు. ఎవరో తవ్వేసి ఏం చేయరు, దాంట్లో ఏం పడగట్టరు కదా, వాటిని అలాగే ఉంచుతారు. కానీ ఇంకెవరో కనిపెట్టలేదు అనమాట. ఇది మనం ఇది పైకి వెళ్తాం కదా, పైకి వెళ్ళినప్పుడు అక్కడ దీంట్లో ఒక పైన మసీదు ఉంటుంది అనమాట. మసీదు ఉంటే అక్కడ శుక్రవారాలు ఆ టైంలో పండుగలు ఎప్పుడన్నా వచ్చినప్పుడు మన ముస్లిమ్స్ వాళ్ళు ప్రార్థన చేస్తారన్నమాట. ప్రార్థన చేసి వాళ్ళు కోరుకుంటారు అన్నమాట. ఈ చార్మినార్ పైన కుతుబ్ షా వీళ్ళు ఉంటారు కదా, వాళ్ళ యొక్క సంతకాలు వాళ్ళకి పురాతనవి అవి ఉంటాయి అన్నమాట. అయితే దీన్ని స్తంభాలు ఉంటాయి కదా, దీని స్తంభాలు ఎలా ఉంటాయి, తామర పువ్వులా కనిపిస్తుంది అంట. స్తంభాలు ఉంటాయి, అవి తామర పువ్వులా కనిపిస్తాయి. అలాగే నెక్స్ట్ ఏమిటంటే చుట్టూరును ఏంటవి
ఈ చార్మినార్ చుట్టూరును అప్పుడే 1889 సంవత్సరంలోనే వీళ్ళు ఏం చేశారంటే 4 వైపులా గడియారాలు కట్టారు. ఆ గడియారాలు ఉంటాయన్నమాట 4 వైపులా. ఇది ఫ్రెండ్స్ చార్మినార్ యొక్క చిన్న చరిత్ర. ఇదిగోండి మీరైతే ఇప్పుడు దాకా ఇదైతే చూసారా, మొత్తం అంతా ఎంజాయ్ చేశారా? అసలు మార్కెట్ మొత్తం అంతా అన్నీ తక్కువ రేట్లే. మన వాళ్ళు చెప్పారు కదా, అందుకోసం అని చెప్పేసి నేను మొత్తం అంతా టూర్ వేస్తాను మీకోసం అని చెప్పేసి, ఏమేమి ఉన్నాయో చూపించాలనేసి. అసలు బ్యాంగిల్స్ ఏంటి, డ్రెస్సెస్ ఏంటి, చెప్పల్స్ ఏంటి, ఎయిర్ బ్యాండ్స్, క్లిప్స్ అని చూడండి. అసలు బ్యాంగిల్స్ అయితే మరి మట్టి గాజులు ఎలా ఉంటాయి నాకైతే తెలియదు, కానీ ఇవి అయితే అదిరిపోతున్నాయి అసలు. తెలుసు కదా ఎక్కడి నుంచి రావాలో. మనం అయితే ఎక్కడి నుంచి వచ్చేసేయాలి, రైల్వే స్టేషన్కి వచ్చాక రైల్వే స్టేషన్ నుంచి మనకు అయితే చార్మినార్కి డైరెక్ట్ బస్సెస్ ఉంటాయి. మనం అక్కడి నుంచి వచ్చేస్తే కనుక మనం డైరెక్ట్గా బస్ స్టాప్లో అవసరం బయటే ఉంటాయి కాబట్టి బస్సెస్, మనం అక్కడి నుంచి వచ్చేస్తే సరిపోయాయి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మీకు ఇది ఏమైనా కొంచెం హ్యాపీగా అనిపించి ఉండొచ్చు. మన గోదావరి ట్రావెలర్ ఛానల్ని, యూట్యూబ్ ఛానల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.